ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయం చూపించడానికి బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. ఇది అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దేవాలయం బయట నుంచి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఈ దారిలో వెళ్తున్నాను అనమాట. ఇది దేవాలయానికి వెనుక పక్క పడమట అంటే వెస్ట్ ఫేస్ అనమాట. వెస్ట్ గేట్ ఇది. మరి ఈ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. మరి అది స్పెషల్ అకేషన్లలో ఓపెన్ చేస్తారేమో తెలియదు. ఇదంతా మన హరికృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళు తీసుకొని దేవాలయాన్ని అద్భుతంగా రెనోవేషన్ చేశారు. ఆ బంగారం గోపురం ఉన్నదే ఒరిజినల్ స్వామివారి గుడి. ఇది వచ్చేటప్పటికి ఫంక్షన్ హాల్ కూడా కట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి భక్తులు ఎవరైనా సరే ఇక్కడ పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకోవడానికి ఇక్కడ వచ్చి అడిగితే తెలుస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి భక్తులు వెళ్ళడానికి మంచిగా ఎండలో వానలో వాళ్ళకు సెక్యూర్డ్గా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళు మంచిగా ఒక పందిరిలాగా సెట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇది స్వామివారి గుడి దర్శనానికి వెళ్ళేది దానికోసం అని చెప్పి సెట్ చేశారన్నమాట. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళే మార్గము. ఈ మార్గంలో మంచిగా చాలా న్యాచురల్గా పందిర్లలాగా వేశారు మొత్తం. ఎందుకంటే ఏదన్నా మంచి అకేషన్లు జరిగినప్పుడు జనాలు వేలల్లో వచ్చినప్పుడు వాళ్ళకి షెల్టర్ లాగా ఉండడం కోసం, వర్షం పడ్డ ఎండకు ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఇదేమో స్వామివారి ఫంక్షన్ హాల్ది గార్డెను. ఇటు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళే దారిలోనే ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం గోశాల అనమాట. మీరు ఎవరైనా ఆవులకు దానం చేయాలనుకున్నా ఇక్కడ మేత కొనుక్కొని ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆవులకు మనం దానా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది మేము నడుస్తున్నదంతా మండపం అనమాట. ఇటుపక్క అంతా ఆవులు ఉన్నాయి చూడండి. ఆ ఆవులకు మీరు అక్కడ దానా దగ్గర కొనుక్కొని బాస్కెట్లు ఇస్తారు వాళ్ళు. అది తెచ్చి మీరు ఆవులకు తినిపించవచ్చు అనమాట మీ చేతులతోటి. ఇది గోశాల వచ్చి మళ్ళీ టెంపుల్కు కొంచెం పక్కన ఉంది. అది చాలా అద్భుతంగా ఉంది అక్కడ కూడా. ఇక్కడ మాత్రం కొన్ని ఆవులు ఇక్కడ పెట్టి ఆ ఆవులకి మనం ఎవరైనా దానం ఇస్తే ఆ దానా ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉండేలాగా పెట్టారనమాట. అలాగే మనం గో ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా ఈ ఆవుల చుట్టూ ప్రదక్షిణకి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి మనం ఇందాక మీకు చెప్పింది, నేను ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళడానికి మన కోసం వచ్చిన భక్తులు ఎండకి వానకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం పెట్టిన షెడ్ అనమాట. ఆ షెడ్ వేసారనమాట. ఆ షెడ్ అనమాట ఇది. ఇప్పుడు నేను స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్తున్నాను. స్టెప్స్ కిందికి దిగి మళ్ళీ మనం రైట్కి తిరిగితే దేవాలయం ఉంటుంది అనమాట. దేవుని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నడిక మార్గంలోంచి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను అంటే అది గోపురం అక్కడ బంగారంతో ఉన్నది గుడి ధ్వజస్తంభం కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి బయట నుంచి అనమాట. మనం వెళ్ళే దారిలోంచి చూపిస్తున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఇది గోపురం. ఇది ఈ బంగారంది కనబడేది. అదేమో మెయిన్ గోపురం అనమాట. మన లోపలికి ఎంటర్ అయ్యేది గుడి ఎంట్రన్స్ గోపురం. అది ఎదురుగా కనబడేది. ఇది బంగారు తాపడతో కనబడేది వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ గోపురానికి ఆపోజిట్లోనే ఉంటుంది. అది గోపురం ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం కిందికి దిగ్గానే మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కనబడుతుంది. శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఆ గోపురంలోంచి లోపలికి వెళ్తే స్వామివారి మెయిన్ దేవాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇప్పుడు మీకు ఈ కనబడేదంతా దేవాలయం గోపురం ప్రాంగణం అనమాట. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై నమో వెంకటేశాయ, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. గోపురం ముఖద్వారంలోంచి స్ట్రైట్గా కనపడేదే ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఈ గోపురం మీకు మొత్తం ఫుల్గా చూపిస్తున్నాను చూడండి. చాలా అద్భుతంగా రెనోవేట్ చేశారు. కొత్తగా కట్టింది గోపురం అనమాట. దేవాలయం వచ్చేటప్పటికి 1100 సంవత్సరాల పురాతనమైనది. ఇది మొత్తం రెనోవేషన్ చేశారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, హరికృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళనే ఇది మొత్తం ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే దేవాలయం జరుగుతుంది. చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఈ దేవాలయం. ఇది వచ్చేటప్పటికి ధ్వజస్తంభము. మీకు చుట్టూ స్వామివారికి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా రెనోవేషన్ చేసి పెట్టారు. ఇప్పుడు నేను లోపలికి వచ్చినాక లోపటి నుంచి చూపిస్తున్న గోపురం ఇది మీకు. ఈ గోపురం వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా నిర్మించారు. స్వామి దేవాలయం బంజారా హిల్స్ ఫ్రెండ్స్. దాదాపు 1100 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఫ్రెండ్స్. రాయి పైన గుండులో వెలిశాడు ఆయన లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా. దీన్ని ఇస్కాన్ వాళ్ళు తీసుకొని డెవలప్మెంట్ చేశారు. పురాతన దేవాలయం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒరిజినల్గా 1100 సంవత్సరాల క్రితం వెలసిన దేవాలయం రాయిలోనే ఉంది. దీన్ని ఇస్కాన్ వాళ్ళు రెడీ చేశారు. ఇది శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆవరణ నా వెనకాల కనబడేది.
నేను వచ్చి హైదరాబాద్కి 35 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. హైదరాబాద్ వచ్చి 35 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారైనా ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి రాలేదు. రోజు ఇదే రూట్లో తిరుగుతూ రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అనుకుంటూ 35 సంవత్సరాలు గడిచిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి ఇన్నాళ్లకు ఆ నరసింహస్వామి దర్శన భాగ్యం కలిగింది. అది నా వెనకాల ఉన్నది గోపురం అన్నమాట. బయటికి వెళ్ళడానికి నేను లోపల నుంచి ధ్వజస్తంభం దగ్గర నిలబడి తీస్తున్నాను. ఇది స్వామివారి ఎదురుగా కనబడేదేమో, అది స్వామివారి ఆవరణ మొత్తం పోర్టికో. ముందు వరండా పైన కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం పెట్టారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదేమో మనం ఆ స్వామివారి ప్రదక్షిణ చేయడానికి వచ్చే దారి. ఇది మాత్రం చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయానికి ఒక చరిత్ర కలిగిన దేవాలయం ఇది. దాదాపు 1100 సంవత్సరాల క్రితమే స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు స్వయంభూగా వెలిచారు ఇక్కడ. ఆ వెలిచిన దేవాలయాన్ని ఇస్కాన్ వాళ్ళు తీసుకొని హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళు చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎదురుగా బంగారు గోపురంతో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే ఒరిజినల్గా స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఆ కింద రాయిలో ఉన్నాడు ఆ దేవుడు. ఆయనని ఇప్పుడు దక్షిణ వైపు నుంచి చూపిస్తున్నాను, ప్రదక్షిణ చేసుకుంటూ నేను. ఆయన టెంపుల్ని చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఇస్కాన్ వాళ్ళు. వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి పడమర గేట్ అనమాట, క్లోజ్ చేసి ఉంది. అది మామూలుగా క్లోజ్ చేసింది, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఓపెన్ చేసేటట్టున్నారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెద్ద రాయి కనబడుతుంది కదా, ఆ రాయిలోనే స్వామివారు అటుపక్క ఉన్నారు. ఆయన స్వయంభూగా వెలిసిన దేవుడు. పైన వచ్చి వెనక పక్క గుడి భాగం కింద రాయిలోనే ఆ స్వామివారు వెలిశారు. ఆ బోర్డు పైన చూడండి, శ్రీ లక్ష్మీనరసింహాయ స్వామి స్వయంగా వెలిసినందున ఈ స్వామిని లక్ష్మీనరసింహాయ నమః అని పైకి పిలుస్తూ నమస్కారం చేసుకోవాలంట ఫ్రెండ్స్. అది ఈ స్వామివారి ప్రత్యేకత. ఇది మహాశివుడు ఇక్కడ ఏదో చేసినప్పుడు ఆయన వల్ల ఇక్కడ స్వామివారు ఇక్కడ అవతరించారంట. అది హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పెద్దగా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది మాత్రం స్వామివారి వెనుక పక్క బంగారు గోపురం, స్వామివారి విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది వెనుక భాగం. శ్రీ వేణుగోపాల స్వామికి జై, శ్రీకృష్ణ భగవానునికి జై, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నార్త్ సైడ్ నుంచి ఫ్రెండ్స్, గుడి గోపురం నార్త్ సైడ్ నుంచి అనమాట. ఇది అక్కడ నుంచి ఇటు ముందుకు వస్తే ఇక్కడ మొత్తం ఇక స్వామివారి ఆవరణ అనమాట. అది స్వామివారి గుడి. ముందు నుంచి మీకు స్వామివారిని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. స్వామివారు ఎదురుగా కనపడుతున్నారు, జూమ్ చేసి చూపించాను. నేను ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామివారిని తీస్తున్నాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉన్నాడో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు. ఇదంతా స్వామివారి గుడి ముందు ఆవరణ అనమాట, అంటే పోర్టికో అలా లోపటనే. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఈ దేవాలయాన్ని చుట్టూ మొత్తం ఇదంతా రెనోవేషన్ చేసిన టెంపుల్ అనమాట. లోపల స్వామివారు కనపడేదే ఒరిజినల్ దేవాలయం. ఇదన్నీ రెనోవేషన్ చేసినాయి. అక్కడ గరుడ స్వామి, ఇది ధ్వజస్తంభము. ఇది మొత్తం ఒక గుండులో చెక్కారు ఫ్రెండ్స్. స్వామివారు ఉన్నందువల్ల మొత్తం కొండనంతా కట్ చేసి మరీ స్వామివారిని చుట్టూ దానికి సరిపోయేటట్టుగా ఆవరణ రెడీ చేసి పెట్టారు. స్వామివారు ఎదురుగా కనిపిస్తున్నారు మీకు. స్వామివారిని నేను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నిలబడి తీస్తున్నాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః, ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః, ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. చూడండి ఫ్రెండ్స్, ఆయన గర్భగుడి అనమాట. అది గర్భగుడిని చూపిస్తున్నాను. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారికి శ్రీకృష్ణ హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ గురువు గారు ఆయన ఇక్కడ ఉన్నది. ఆయన విగ్రహం కూడా చేసి పెట్టారు అక్కడ. ఇదంతా అక్కడ వచ్చిన భక్తులంతా కూర్చొని హరే కృష్ణ హరే రామ భక్తి భజన చేసుకుంటూ ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి రాధాకృష్ణుల ప్రతిమలు పెట్టారు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది, అందంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.